प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे लक्ष्मणप्राणरक्षातिरक्षं भजे तोषितानेकगीर्वाणपक्षं भजे घोरसङ्ग्रामसीमाहताक्षं भजे रामनामेति सम्प्राप्तरक्षं भजे वायुपुत्रं। దుర్గా సప్తసతి చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఈ దుర్గా సప్తసతి మొత్తంలోకి 700 మంత్రాలు ఉంటాయి. ఈ 700 మంత్రాలతోటి హోమం చేస్తేనే అది చండీ హోమం అవుతుంది. కనుక ఈ దుర్గా సప్తసతి పారాయణ చేయాలంటే దీనికి చాలా నియమాలు పెట్టారు. ఇది అందరూ చేయదగినటువంటిది కూడా కాదు. కానీ ఈ దుర్గా సప్తసతిలో మొత్తం 4 స్తోత్రాలు ఉన్నాయి. ఇవి మాత్రం ఎవరైనప్పటికీ కూడా పారాయణ చేయవచ్చు. ఆ 4 స్తోత్రాలకు కూడా సారభూతమైనటువంటిది ఎసెన్స్ లాగా ఉండేటువంటి స్తోత్రమే నారాయణీ స్తోత్రం. ఆ నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం దుర్గాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ మనందరికీ కూడా అనుగ్రహించేటువంటిది. దుర్గా సప్తసతి స్తోత్రం అంతట్లోకి కూడా చాలా ప్రధానమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. దీన్ని ఎప్పుడెప్పుడు మనం పారాయణ చేయవచ్చు, దీనివల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి అంటే, కొంతమందిని చూడండి వారికి ఊరికనే భయం కలుగుతూ ఉంటుంది. దానికి ఇది అని చెప్పని కారణం ఏమీ లేదు, ఊరికనే భయం వేస్తూ ఉంటుంది అంతే. అలానే కొంతమందికి మేము కింద పడిపోతామేమో, మేము నడుస్తున్నప్పుడు కూడా కింద పడిపోతామేమో అనుకుంటారు. అంటే బీపీ లేకపోయినప్పటికీ కూడా నడిచేటప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలా ఒక విధమైనటువంటి భ్రాంతిలో భయంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ శ్లోకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే హయ్యర్ అథారిటీస్ వలన మనకి ఏమైనా ఇబ్బందులు రాబోతున్నాయి, పై అధికారులు మనల్ని ఏం చేస్తారో తెలియకుండా ఉంది, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియకుండా ఉంది, ఇట్లా ఎటువంటి ఆందోళన కలిగినా, ఎటువంటి భయాలు కలిగినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటన్నిటిలో నుంచి కూడా మనం రక్షణ పొందడానికి గాను ఈ శ్లోకం చాలా స్పష్టంగా అద్భుతంగా మనందరికి కూడా ఉపకరిస్తుందనటంలో సందేహమే లేదు. ఆ శ్లోకమే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ శ్లోకం 24వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇలా నిత్యం పారాయణ చేస్తూ రావడం వలన విదేశాలలో మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారో అనుకునేటువంటి భయాలు మీకు ఏమైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇలా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి రక్షణ కోరుకుంటే అటువంటి రక్షణ అందించేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి గీతాన్ని శ్రవణం చేద్దాం. హరిహర పుత్రాయ పుత్రలాభాయ అంటూ అసలు ఈ అయ్యప్ప ఉపాసనలో ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా మనకు చెప్తూ ఉంటారు. ఏమిటట,
మనందరికీ కావాల్సినటువంటి జగద్వశీకరణ శక్తిని, సంతానాన్ని పొందడానికి కావాల్సినటువంటి శక్తిని, ఈ రెండింటిని కూడా అందించేటువంటి వాడు సాక్షాత్తు అయ్యప్ప స్వామియే. అంతేగాక అయ్యప్ప స్వామిని కనుక ఉపాసన చేసినట్లయితే శని సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని. అటువంటి మహానుభావుడైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి గీతాన్ని శ్రవణం చేద్దాం. అయ్యప్ప కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయ సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంజర శుకమై, ఆరు శత్రువుల ఆరడిలో పడి, ఏడు జన్మలకు వీడని తోడని, నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మనం గత కొద్ది రోజులుగా వ్యాపారంలో అభివృద్ధిని సాధించుకోవడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వాకింగ్స్ని పెంచుకోవడానికి, కొనుగోళ్ళని పెంచుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. కొన్ని షాప్స్ చూడండి, మనం వెళ్తాం, అన్నీ చూస్తాం, చక్కగా మాట్లాడతాం, బయటకు వచ్చేస్తాం, ఏం కొనం. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, చూసేవారందరికేమో వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు కదా అనుకుంటారు. కానీ అక్కడ కొనుగోళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వచ్చిన ప్రతివారు కూడా కనీసం ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలి అని అనుకునే విధంగా మనకు ఉపకరించడానికి గాను తేలిగ్గా ఉండేటువంటి పరిహారం ఏదైతుందో దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దీనికి మనకి లభించాల్సినవి, మనం తెచ్చుకోవాల్సినటువంటివి ఏమిటనంటే 7 గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలన్నీ కూడా మనకి చక్కగా పూజా స్టోర్స్లో లభిస్తూ ఉండేటువంటివే. 7 గోమతి చక్రాలు తీసుకోండి. ఈ 7 గోమతి చక్రాలు కూడా తీసుకొని ఒక ఎర్రని బట్టలో కానీ లేదా ఏదైనా ఒక శుభ్రమైన బట్టలో కానీ కట్టండి. నల్ల బట్ట మాత్రం కారాదు, అదొకటి జాగ్రత్త తీసుకోండి. ఎర్ర బట్ట అయితే చాలా వరకు మంచిది. ఒక 7 గోమతి చక్రాలు తీసుకొని వాటిని బట్టలో కట్టి ఒక ముడి వేసి వాటిని మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ద్వారానికి వేలాడదీయండి. అది ఎలా వేలాడదీయాలంటే దాని కింద నుంచి రాకపోకలన్నీ కూడా సాగుతూ ఉండాలి. అలా కనుక వేలాడదీసినట్లయితే వచ్చినటువంటి ప్రతివారు కూడా ఏదో ఒకటి కొనుగోలు చేసుకొని వెళ్ళడానికి కావాల్సిన విధంగా వాళ్ళ మనస్సు మార్పు చెందడానికి కానీ అవకాశం ఉంటుంది. అలా వ్యాపారంలో ఉండేటువంటి కొనుగోళ్ల సంఖ్యను పెంపు చేసుకోవడానికి గాను ఈ యొక్క పరిహారం మనందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది.